పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టడానికి పక్క రాష్ట్రం నుండి సమస్య వస్తేనేమో కుర్చీ చేసుకొని కట్టిస్తాను ముఖ్యమంత్రి గారు. మహారాష్ట్ర నుండి సమస్య వచ్చినా కూడా అక్కడ కూడా కుర్చీ చేసుకొని కట్టించి రంగారెడ్డికి గోదావరి జలాలు ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. గోదావరి బేసిన్లో ఉన్న వాటికే ఇస్తామని చెప్పిన మీ లెక్క ప్రకారం అయినా కూడా రంగారెడ్డికి గోదావరి బేసిన్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరిచ్చిన రిపోర్ట్ ప్రకారం, మీరు వెబ్సైట్లో పెట్టిన రిపోర్ట్ ప్రకారమే గోదావరిలో రంగారెడ్డి, గోదావరి బేసిన్లో రంగారెడ్డి కూడా వస్తుంది. కాబట్టి మరోసారి పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ గారిని జోక్యం చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను సవాల్ మళ్ళీ విసురుతా ఉన్నా. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసిందంటే నిన్న రాత్రి నేను రాజీనామా చేస్తా, లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానని అడగండి. ఎందుకు మరి ఎందుకు ఆరోపణలు చేయాలి?